హాయ్ హలో. ఎగ్జామ్ హాల్లో కొన్ని క్వశ్చన్స్ చూస్తే ఈజీ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆప్షన్ చూస్ చేసి మనం బయటకు వచ్చిన తర్వాత కీ చూస్తే తప్పు వస్తుంటుంది బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా మనం ఈ ట్రిక్స్తో పాటు క్లియర్గా ఈ క్వశ్చన్ నేర్చుకుందాం. సో రైట్, సో వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద సెంటెన్స్? రన్నింగ్ ఈజ్ ఎ గుడ్ ఫర్ హెల్త్ అన్నారు. ఇక్కడ రన్నింగ్ అనేది ఏ పార్ట్ అని అన్నారు. చూడండి, రన్ అంటే మనం ఏం చెప్తాం? సో వర్బ్. సో వర్బ్ని ఇంగ్ ఫామ్తో పాటు వచ్చింది కాబట్టి వర్బ్ ఫామ్ అంటాం. సో ఎప్పుడైనా ఒక వర్బ్, ఎప్పుడైతే వర్బ్ని మనం ఎక్కడ క్లియర్గా గమనించాల్సిన సబ్జెక్ట్ రూపంలో వస్తే దానికి మనం ఏం చెప్పవచ్చు? జెరండ్. ఎందుకంటే దీన్ని రన్ అనే వర్డ్ వర్బ్, దాన్ని వర్బల్ నౌన్ అంటారు. ఏమంటారమ్మా? వర్బల్ నౌన్. సో వర్బల్ నౌన్ యాక్ట్ యాజ్ జెరండ్. కాబట్టి సబ్జెక్ట్ రూపంలో ఎక్కడైనా వస్తే అది జిరండ్. ఇంగ్ ఫామ్తో పాటు వస్తే దానికి జిరండ్ అని, అందుకోసమే దాన్ని వర్బల్ నౌన్ అంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ లేదా ప్రొనౌన్ రావాలి కాబట్టి. సో ఎలా మనం టెక్నిక్తో పాటు ఈజీగా గుర్తుండడానికి ఇటువంటి షార్ట్ కట్ ఫాలో అవ్వాలి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.